మామూలు జవారీ జామకాయలు అనమాట. చాలా గట్టిగా ఉంటది అనమాట కాయ ఇది. 35 బాక్సులు 450 రూపాయలు వేసిన. హాయ్ ఫ్రెండ్స్, అందరికి మనమైతే మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ దానిమ్మ చూడండి, మామూలుగా అయితే రటన్ కాయలు ప్లాస్టిక్ ట్రేలు వస్తాయి కదా, బాక్సులు 20 కేజీలవి దాంట్లోనే వస్తాయి. కానీ ఈ రోజు అయితే మాత్రం అట్టాపెట్టి బాక్సుల్లో వచ్చేసినాయి అనమాట. మామూలుగా అయితే ఫస్ట్ క్వాలిటీనే ఇట్లా అట్టపెట్టి బాక్సుల్లో వస్తుంది. రటన్ కాయల్లోనే ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట. కేజీ 135 చెప్తున్నారు. అడిగితే గనక 130కి రావచ్చు. రటన్ కాయలని ఎలా తెలుసుకోవడం అంటే గనక సింపుల్. అంటే షైనింగ్ వచ్చేసి తక్కువ ఉంటది అనమాట. కలర్ పూర్తి రెడ్ కలర్ లో రాదు ఇది. అంటే రెగ్యులర్ గా సరుక్కునే వాళ్ళకైతే ఆటోమేటిక్ గా చూస్తేనే తెలిసిపోతుందండి. కొత్త వాళ్ళకి ఏంటి అంటే అన్ని దానిమ్మ పండ్లే కదా, సేమ్ రేటే అనుకుంటారు. కానీ ఈ రటన్ కాయలు అయితే ఎప్పుడైనా కూడా కొంచెం రేట్ డిఫరెన్స్ తక్కువగానే ఉంటది అనమాట మామూలు దానిమ్మ కన్నా. ఇవి వచ్చేసి 2 నంబర్ బాక్స్ అనమాట. కేజీ 115 రూపాయలు. ఇంక దీంట్లో బార్గెన్ చేసేదంటూ ఏం లేదండి. ఆల్రెడీ 4 బాక్సులు ఇచ్చేస్తున్నారు 115కి ఒకరికి. ఒకవేళ ఒక 20 బాక్సులు అట్లా తీసుకుంటే గనక 110 లేదా 105 రూపాయలకు రావచ్చు. బాక్సుల లెక్కన కాదనమాట, తూకాల లెక్కన ఇది. బాక్సుల లెక్కన అయితే గనక అప్పుడే కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంటది. మామూలు దానిమ్మ అయితే ఈరోజు స్టాక్ వచ్చినట్టు లేదు. ఒకవేళ వచ్చినా మనం వచ్చేసరికి అయిపోయిందో ఏమో. ఇక్కడైతే కనిపించట్లేదు. ఇంకా 3వ రకం దానిమ్మ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇది కూడా రటన్ కాయలే పూర్తిగా. ఇంకా చిన్న సైజు ఉన్నాయి. ఇంకా తక్కువ క్వాలిటీ అంటే చీప్ క్వాలిటీ కేజీ 50 రూపాయలు. అన్ని కూడా గింజలు బయటకు వచ్చేసినాయి చూడండి అవి. ఈ సపోటా అయితే 3వ రకం బాక్స్ కేజీ 20 రూపాయలు అనమాట. గోళీలు ఉన్నట్టున్నాయి అవైతే. ఈ తెల్లవారుజామున చీకట్లో వచ్చే వాళ్ళు అయితే అందరూ అంతే టార్చ్ లైట్లు వేసుకొని మరి సరుకు తీసుకెళ్తారనమాట. ఎందుకంటే మసక చీకట్లో సరిగ్గా కనిపించదు కదా మాలు. ఇవైతే మామూలు జవారీ జామకాయలు అనమాట. చాలా గట్టిగా ఉంటది అనమాట కాయ ఇది. సరుకు తక్కువ వచ్చింది, డిమాండ్ పెరిగింది. 2 నంబర్ బాక్స్ ఇది. బాక్స్ 700 అంటే ఎక్కువ రేట్ పన్నట్టే. ఇంకా అరటి పండ్ల మండి దగ్గరికి వచ్చి 1 నంబర్ బాక్స్ మన పేరు మీద తీసి పెట్టేసినామండి. ఈ రోజు అయితే 400 రూపాయలు వేసినారు. మార్కెట్ లో సరుకు అయితే మామూలుగానే వచ్చింది, పెద్ద మొత్తంలో అయితే కాదు. శనక్కట్టు అయితే స్టాక్ వచ్చిందండి, ఒకటే లాట్ వచ్చింది. రేట్ అయితే 500 ఉందన్నమాట ఈ రోజు. అందుకే తీసుకోలేదు. 500 ఇటు పెట్టి తీసుకెళ్తే మనకి వర్కౌట్ అవ్వదు రేట్ అక్కడ అమ్ముకోవడానికి. అంటే వాళ్ళు చెప్పడమే 530 చెప్పినారు కుప్ప. బార్గెన్ చేసి అడిగినప్పటికీ 500 కుప్ప చేసుకున్నారనమాట. ఇంకా అంతకన్నా రేట్ అయితే ఏం తగ్గట్లేదు. 2 కుప్పలు తీసుకున్నా కూడా ఎక్కువ రేటే ఉంది. ఎందుకంటే సరుకు తక్కువ ఉంది కదా, ఆటోమేటిక్ గా రేట్ పెంచేస్తారు. అందులోనూ పచ్చి శనక్కట్టు తొందరగా అయిపోయింది, ఏం మిగలలేదు. ఈ సపోటా అయితే అప్పుడే అమ్ముడిపోయింది. ఒకటే లాట్ అనమాట. ఒకరే తీసుకున్నారు మొత్తం కూడా 35 బాక్సులు. వీళ్ళకి వచ్చేసి 450 రూపాయలు వేస్తున్నారు బాక్స్. తూకాల లెక్కన కాదు, బాక్సుల లెక్కన. అంటే తక్కువ రేటు పడినట్టే 450 రూపాయలు అంటే. ఎందుకంటే వీళ్ళు లాట్ కొన్నారు కదా, అందుకే అంత తక్కువ రేటు పడింది. సెకండ్ నెంబర్ బాక్స్ అయినా కూడా. మార్కెట్ పెద్దగా రద్దీగా అయితే లేదు. మనం ఇంక ఇంటికి వచ్చేస్తున్నామంటే ఎక్కువసేపు ఉండదు మార్కెట్ లో. నేనైతే ఇంక 10 గంటలకి బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఈ రోజు కూడా అంతే. మన బండి మీద అయితే ఒకటే రకమే ఉంది, అరటి పండ్లు ఒకటే అనమాట. మనం పప్పాయి కొనలేదు. నేను 9:30 కల్లా బండి దగ్గరికి అయితే వచ్చేసాను. తొందరగానే వచ్చానండి ఈ రోజు. రోజు అయితే కనుక 10 గంటలు అట్లా అయ్యేది. ఈ రోజు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాను. ఇంకా బోనిగ అయితే అవ్వలేదన్నమాట ఈరోజు. అంతే, ఒక్కొక్కసారి అయితే 11 గంటల దాకా కూడా బోనిగ అవ్వదు. స్లో మూమెంట్ ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది అనమాట. మనకేంటి అంటే ఫస్ట్ బోనిగ అయితే ఎదారు ఉండదు. ఇంతకుముందు అయితే ఈ రూట్కి పోలీసులు వచ్చేవాళ్ళు కాదనమాట, ట్రాఫిక్ పోలీసులు. ఈ మధ్యన అప్పుడప్పుడు చెక్ చేసి వెళ్తున్నారు, ఏమైనా బండిలు అడ్డం పెట్టుంటారా రోడ్డు సైడ్కి అనేసి. అందుకే నేనైతే ఈరోజు బండి కొంచెం వెనక్కి దొబ్బుకున్నాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే కొంచెం ముందుకు తోసాను. అయితే ఇంకొక విషయం, ఒక సిస్టర్ వచ్చేసి ఇట్లా స్మాల్ బిజినెస్ రోడ్ సైడ్ మనం చేసుకోవాలి అనుకుంటే దానికి ఏమైనా లైసెన్స్ ఉండాలనేసి అడుగుతున్నారు. లైసెన్స్ ఉన్నా లేకున్నా ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే మనకు లైసెన్స్ ఉంటే ఏంటి అంటే బ్యాంకులో మనము లోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 10,000 నుంచి 30,000 దాకా లోన్ ఇస్తారు మనకి. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో ఆ లోన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. తక్కువ వడ్డీతో ఉంటుంది. నాకు తెలిసి ఇంతకుముందే అయితే పావులో వడ్డీ ఏమో ఉండిందండి ఇట్లా వ్యాపారస్తులకు ఇచ్చేది. మేమైతే 20,000 దాకా తీసుకున్నాము. ఫస్ట్ టైం ఒకసారే తీసుకున్నాం అనమాట, మళ్ళీ తీసుకోలేదు. అది కూడా రీసెంట్గా కాదండి తీసుకెళ్ళింది, 6 ఏళ్ల క్రితం తీసుకున్నాం అనమాట. 6 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళింది. అప్పుడే మనం అయితే క్లియర్ చేసినాం, లోన్ ఏం పెండింగ్ లేదు. ఈ లైసెన్స్ అనేది ఒకరి మీద అయినా చేపించుకోవచ్చు, ఇద్దరి మీద అయినా చేపించుకోవచ్చు. మాదైతే మా పెళ్ళైన తర్వాత మా ఆయన ఇద్దరి పేరు మీద కలిపి చేపించినారు, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి ఈ లైసెన్స్ గురించి. మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటివి పట్టించుకుంటారు, కానీ ఇట్లా చిరు వ్యాపారస్తుల లైసెన్స్ గురించి అయితే ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. అందరికీ లైసెన్స్ ఉండకపోవచ్చు కదా, లైసెన్స్ ఉంటేనే వ్యాపారం చేసేది అంటే అదేం రూల్ లేదు. ఏంటంటే ఉంటే మనకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా కూడా ఏమైనా పోలీసులు వచ్చి గదిరించుకున్నా, సార్ నాకు లైసెన్స్ ఉంది, నేను ఎప్పుడు వ్యాపారమే చేస్తాను అని కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఉండాలి ఉండకూడదు అనేది అయితే ఏం లేదండి. చాలామంది అయితే అసలు ఏమి లైసెన్స్ లేకుండానే చేసేవాళ్ళు ఎక్కువ అనమాట.
మధ్యాహ్నం నేను బండి దగ్గరకు వచ్చేసరికి 40 రూపాయల మాల మొత్తం అయిపోయింది. అంటే చిన్న సైజు ఉండేవి పైన పెడతాం కదా, అవన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట. మధ్యాహ్నం 2:30 కల్లా నేను బండి దగ్గరకు వచ్చాను. ఈరోజైతే మనం ఫస్ట్ నెంబర్ బాక్సే తీసుకున్నాము. అయినా కూడా కొంచెం స్లో అయిపోయింది మధ్యాహ్నం నుంచి. పొద్దున్నే బోనక అయ్యింటే కనుక అంటే ఎక్కడ తిరిగి మనకి 9 గంటల నుంచి 10 గంటల లోపు కొంచెం ఒక 4-5 డజన్లు పోతే కనుక బాగుంటుంది. కానీ పొద్దున్న బోనక అయ్యింది చాలా లేట్ అయ్యింది. సాయంత్రం 4 గంటల పైన 5 గంటలకు అట్లయితే మనం బండి కొంచెం ముందుకు తోస్తామండి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ నిలబెడతారు ఈ ప్లేస్లో. మనం ముందుకు తీసుకొని వస్తాము. అక్కడ ముందుకు తీసుకొచ్చినా కూడా అక్కడ కూడా ఆపుతారు. కాకపోతే ఇక్కడ ఆపడం కన్నా అక్కడ కొంచెం తక్కువ అనమాట. అందుకే మనం సాయంత్రం అవ్వగానే బండి కొంచెం ముందుకు తీసుకొస్తాము. స్ట్రీట్ లైట్లు అయితే ఉంటాయి. కాకపోతే ఈ ప్లేస్లో ఈ 2 మాటల దగ్గర అయితే కనుక కొంచెం వెలుతురు తక్కువ పడుతుంది రాత్రి అయితే. దానికి తోడు ఇంకా వెహికల్స్ ఉన్నప్పుడు అస్సలు కనిపించదు, పూర్తి చీకటి అయిపోతుంది. అందుకే ముందుకు తీసుకొస్తాము. 7 గంటల కల్లా అయితే ఇంకా అరటి పండ్లు కొంచెమే మిగిలినాయి. 8 గంటల కల్లా నేనైతే వ్యాపారాన్ని క్లోజ్ చేసుకొచ్చానండి. ఇంకా అవి అయితే పోలేదనమాట. అందుకే వాపస్ తీసుకొచ్చినాను. ఈ రోజు అయితే లాభం పెద్దగా ఏం రాలేదండి. బరే 240 రూపాయలే వచ్చింది. 8 పండ్లు మాత్రమే మిగిలినాయి. చాలాసేపు ఉన్నాను అనమాట. ఇంకెవరు కస్టమర్స్ తీసుకోలేదు. అందుకే వాపస్ తెచ్చాను. వీటిని రేపు అమ్మేస్తాను. ఇలా జరిగిందండి ఈరోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.